తులారాశి ఇక తులారాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఈ తులారాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాల్లో ఆశించిన ధనం సమయానికి అందుతుంది. అలాగే వచ్చిన ధనాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలా ప్రణాళికాపరంగా అనుకున్న దాంట్లో కొంత నేపథ్యంలో ఆధ్యాత్మిక ఖర్చుల కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అందుతుంది. బ్యాంక్ రుణాలని పూర్తి చేసుకుంటారు. కొత్త రుణాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు మానసిక ఘర్షణని అధిగమించుకుంటూ ముందుకు పెడతారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. పేరు ప్రఖ్యాత కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా ఎదురు చూస్తున్న ఫలితాలలో అంటే ఏదన్నా వృత్తిపరంగా మీరు చూస్తున్న ఫలితాల్లో అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశానికి కూడా అవకాశం కనబడుతోంది. వృశ్చిక రాశి ఇక వృశ్చిక రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని తీసుకుంటే వృత్తిపరమైన విషయాల్లో కొంత ఘర్షణలకు అవకాశం అనేది ఉంది. వృత్తిలో అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక శాతం కృషి చేస్తారు. వృత్తిపరంగా ఉన్నతాధికారులతో ఘర్షణలకు తగిన విధంగా దూరంగా ఉండాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. అనవసరమైన మాట పట్టింపులకి దూరంగా ఉంటూ అది గృహంలో కావచ్చు, మీ పై అధికారులతో కావచ్చు, గృహంలో కుటుంబ పెద్దలతో కావచ్చు, అలాగే తండ్రి తరపు పెద్దలతో కావచ్చు, రాజకీయ నాయకుల ద్వారా కావచ్చు, ఏదన్నా మీరు అవ్వవలసిన పని విషయంలో కావచ్చు, వారి యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఘర్షణలకి మీకు విమర్శలకి దూరంగా ఉండడం బట్టి మీకు ప్రయోజనం అనేది చేకూరుతుంది వృత్తిపరంగా. ధనస్సు రాశి ఇక ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. కానీ దూర ప్రయాణాల మీద మీకు ఆసక్తి కొన్ని సందర్భాల్లో సన్నగిలడం బట్టి వచ్చిన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు లాంటివి ఉన్నత విద్య విషయంలో కావచ్చు, అలాగే దూర ప్రయాణాలు కావచ్చు, ఆధ్యాత్మిక ఆలోచనలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఆధ్యాత్మిక విద్యల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ మీద అధికంగా దృష్టి కేటాయించడం బట్టి ఈ యొక్క ట్రెడిషనల్ విద్యలు అంటే ఏదైనా అలాంటి వాటి మీద అధికంగా దృష్టి కేటాయించడం, వాటిల్లో మీకు అవకాశాలు, వాటికి సంబంధించి ఆన్లైన్ విద్యలు చేయడం, అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా అలాంటి విద్యల మీద మీకు ఆసక్తి చూపించడం, అంటే ఏదైనా ట్రెడిషనల్గా ఉండే కోర్సులు లాంటివి చేసుకుంటూ ముందు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, అలాగే వైరాగ్య ధోరణి, దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం, ముఖ్యంగా ఫిలసాఫికల్ స్టడీస్ మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కూడా కృషి చేస్తారు. అలాగే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, విద్యకు సంబంధించిన విషయాల్లో, గృహ వాతావరణంలో కొంత మీ ఆలోచనలు కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలతో సరిసమానంగా లేకపోవడం బట్టి కూడా కొంత అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి అభిప్రాయ భేదాలను అధిగమించాలి. గృహ వాతావరణంలో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి.